ఫ్రెండ్స్ మోస్ట్లీ సిటీలో ఏంటంటే చిన్న చిన్న బాల్కనీస్ ఉండటం వల్ల ఎక్కువ స్పేస్ ఉండకపోవటం వల్ల చిన్న చిన్న పాట్స్ పెట్టుకోవడం జరుగుతుంది కదా. సో మన బాల్కనీలో కూడా చాలా చిన్న పాట్సే వాడతాము. చిన్న పాట్స్లోనే చాలా పెద్ద పెద్ద మొక్కలు పెంచేస్తాం, హార్వెస్ట్ బాగా వస్తుంది అనమాట. సో మనము ఎలా ఎలా వాడతామో అవన్నీ కూడా మీకు చెప్తూ ఉన్నాను కదా. అయితే ఈరోజు వీడియోలో కూడా మనం హోమ్ మేడ్ అంటే ఎక్కువగా ఖర్చు లేని ఫర్టిలైజర్ చెప్తానమాట. దాంతో సేమ్ మనము మస్టర్డ్ కేక్ లేకపోతే ఇంకా ఎన్పికే ఫర్టిలైజర్స్ కానీ ఇంకేదైనా బోన్ మీల్ కానీ ఇవన్నీ వాడుతూ ఉంటాం కదా. అలాంటివన్నీ ఏం కొనకుండానే ఈ ఫర్టిలైజర్ వాడేస్తే దానికి ఎన్ని పోషకాలు అందాలో అవన్నీ కూడా అందుతాయి అనమాట. ఏవేవి న్యూట్రియంట్స్ అందాలో అవన్నీ కూడా అందుతాయి. ఎక్కువగా మేజర్ గా మెయిన్ కాంపోనెంట్స్ ప్లాంట్స్ కి ఫస్ట్ కాంపోనెంట్స్ ఏం కావాలంటే మెయిన్ నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇంకా పొటాష్ అండి. ఈ మూడు కూడా కావాలి. అలాగే మైక్రోన్యూట్రియంట్స్ కూడా కావాలి, మైక్రోన్యూట్రియంట్స్ కూడా కావాలన్నమాట. అంటే అవి సెకండరీ ఫర్టిలైజర్స్ అనమాట. అవి కూడా కావాలి. ఇప్పుడు నేను చూపించే ఏదైతే ఫర్టిలైజర్ ఉందో దాంట్లో మేజర్ కాంపోనెంట్స్ ఉన్నాయి, అలాగే మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయి, మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి చిన్న చిన్న అంటే ఎక్కువగా ఎక్స్పెన్సివ్ లేకుండా ఫర్టిలైజర్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ భారం పడదు, అలాగే మనకు ఖర్చు లేకుండానే ఈల్డ్ కూడా తీసుకోవచ్చు అనమాట. మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు. అయితే ఈ చిన్న చిన్న పాట్స్ లో మనం ఎప్పుడు కూడా లైట్ గా వాడుతూ ఉంటాం కదా. అలాగే మనము రోజు వాడుకునే ఫర్టిలైజర్స్ కూడా ఆల్రెడీ మీకు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏవే వాడతానో అది కూడా చూపించాను. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు. అయితే ఈ ఫర్టిలైజర్ కి మనకు కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్ అండి. ఫ్లాక్స్ సీడ్ ని అవిసె గింజలు కూడా అంటారు. ఈ అవిసె గింజలు చాలా చాలా నైట్రోజన్ ఉంటుంది. సో ఇది చాలా మంచిది అనమాట మొక్కలకి. చాలా చీప్ అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ 20 రూపీస్ కే ఒక 100 గ్రామ్స్ అలాగ వచ్చేస్తాయి. ఫ్లాక్స్ సీడ్స్ లో ఏముంటాయంటే దాదాపు 4.8% నైట్రోజన్ ఉంటుంది అనమాట. మిగతా అవన్నీ కూడా మెగ్నీషియము, సోడియము ఇలాంటివి కూడా ఉంటాయి. డిఫరెంట్ రేషియోలో ఉంటాయి ప్లాంట్ కి అవసరమైనవి. లీవ్స్ ఎల్లోగా అయిపోయాయి అనుకోండి, నైట్రోజన్ తక్కువ ఉన్నట్టు లెక్క. సో నైట్రోజన్ ఏం చేస్తుందంటే అది ఒక బ్యాక్ బోన్ అనమాట ప్లాంట్స్ కి. ప్రతి ఒక్క ప్రక్రియ కూడా నైట్రోజన్ లేకపోతే అవ్వదన్నమాట. ప్లాంట్ ప్రోటీన్స్, అలాగే గ్రోత్ కి, టిష్యూస్ కి, సెల్ డెవలప్మెంట్స్ కి, క్లోరోఫిల్ అబ్జార్ప్షన్ కి కూడా బాగా పనిచేస్తుంది. నైట్రోజన్ వల్ల ఏమవుతుందంటే సన్లైట్ ఉందో దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. నైట్రోజన్ అబ్జర్వ్ చేసుకొని దానికి కావాల్సిన షుగర్స్ అన్ని కూడా అది కన్వర్ట్ చేసుకుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్లాంట్కి చాలా మంచి గ్రోత్ వస్తుంది, హెల్దీ గ్రోత్ వస్తుంది. నైట్రోజన్ ఉండటం వల్ల ఓవరాల్ గ్రోత్ చాలా బాగుంటుంది అనమాట. అలాగే మన సాయిల్లో ఏదైనా మైక్రోబ్స్ కానీ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియాకి అది ప్రోత్సహిస్తుంది. అందుకే ఈ నైట్రోజన్ చాలా మంచిది అనమాట. సో ఈ నైట్రోజన్ వల్ల ప్లాంట్ మంచిగా రూట్ డెవలప్మెంట్ బాగా పెరుగుతుంది. మన ప్లాంట్స్ లో రూట్ సిస్టమ్ బాగుంటుంది అనమాట. మనం ఫర్టిలైజర్స్ వేయటం వల్ల లేకపోతే మంచి సాయిల్ వాడటం వల్ల రూట్ సిస్టమ్ చాలా బాగుంటుంది. రూట్స్ బాగుంటే మిగతావన్నీ అవి తట్టుకోగలుగుతాయి అనమాట. సో అలాగా ఈ ఫ్లాక్స్ సీడ్స్ దానికి పనిచేస్తాయి అనమాట. దీంట్లో ఏంటంటే నైట్రోజన్ 6% ఉందనుకోండి, ఫాస్ఫరస్ 1% ఉంటుంది, అలాగే పొటాషియం వచ్చేసి 1% ఉంటుంది అనమాట. సో ఎక్కువగా నైట్రోజన్ ఉంటుంది కాబట్టి ఇది ఫ్లాక్స్ సీడ్స్ మనం వాడుతున్నాము. సో ఇది ఒక 4 స్పూన్స్ తీసుకున్నాను. దీని తర్వాత చనాదాల్, శనగలు, కంప్లీట్ హోల్ శనగలు అనమాట. ఇవి కాబూలీ చనా కూడా వాడొచ్చు, లేదు అది ఎక్స్పెన్సివ్ అని అనిపిస్తే ఈ చనా కూడా వాడొచ్చు అనమాట. ఇంచుమించు సేమ్ కాంపోనెంట్స్ ఉంటాయి దీంట్లో కూడా. శనగల్లో ఏంటంటే ఫాస్ఫరస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం కూడా ఉంటుంది, బట్ ఎక్కువగా ఫాస్ఫరస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే సోడియం కంటెంట్ కూడా ఉంటుంది. ఫ్లవర్స్ ఇంకా ఫ్రూట్ ప్రొడక్షన్ కి ఎక్కువ పనికి వస్తుంది. అంటే మంచి ఫ్లవర్స్ వస్తాయి, అలాగే మంచి ఫ్రూట్స్ వస్తాయి అనమాట ఫాస్ఫరస్ తో. మంచి ఫ్లవర్స్ అంటే ఏంటంటే హెల్దీ ఫ్లవర్స్ వస్తాయి. హెల్దీ ఫ్లవర్స్ రావడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫ్రూట్ వచ్చేది కూడా మంచిగా వస్తుంది అనమాట. ఫ్రూట్ ప్రొడక్షన్ కూడా బాగా వస్తుంది, హెల్దీగా వస్తుంది అనమాట. ఎక్కువగా రావచ్చు. సెల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా పెరుగుతుంది. స్ట్రాంగ్ స్టెమ్స్ ఫామ్ అవుతాయి ఫాస్ఫరస్ వల్ల. అందుకే ఈ ఫాస్ఫరస్ ప్లాంట్స్ కి చాలా అవసరం అనమాట. సో ఇది నేను ఒక 5 స్పూన్స్ తీసుకున్నాను. మిక్సీ పట్టేసేయాలి రెండు కూడా ఐటమ్స్. ఆల్మోస్ట్ ఒక సాఫ్ట్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. దీని తర్వాత ఒక చిన్న ఐటమ్ యాడ్ చేయాలన్నమాట.
ఇదేంటంటే ఇది బెల్లము. బెల్లం తెలుసు కదా, మామూలుగా వాడే బెల్లము. ఏ బెల్లమైనా వాడొచ్చు. ఈ బెల్లము నల్ల బెల్లం అయితే బాగుంటుంది, అంటే పాత బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లం అయితే బాగుంటుంది. బెల్లంలో ఏముంటుందంటే పొటాషియం ఉంటుంది. పొటాషియం ఏం చేస్తుందంటే డిజీజ్ రెసిస్టెంట్ పెరుగుతుంది, అలాగే ఆక్సిజన్ ని, కార్బన్ డైఆక్సైడ్ ని బాగా యూటిలైజ్ చేసుకుంటుంది. ఫ్లవర్స్, బడ్స్, ఇంకా అలాగే ఫ్రూట్స్ ఇవేవి కూడా దానికి పురుగులు రాకుండా, డిజీజెస్ రాకుండా, పెస్ట్స్ వచ్చినా కూడా అటాక్ అయినప్పుడు అది రెసిస్ట్ చేసుకోవడానికి శక్తి సంపాదించుకుంటుంది అనమాట. కొత్త కొత్త లీవ్స్ కి, రూట్స్ లో కూడా డిజీజెస్ వచ్చి అటాక్ అవుతూ ఉంటాయి కదా, మీలీ బగ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ఫ్లైస్ కానీ, బ్లాక్ ఫ్లైస్ కానీ అలాంటివన్నీ అటాక్ అవుతుంటాయి కదా, అవన్నీ కూడా అది అటాక్ కాకుండా ఇది పొటాషియం కాపాడుతుంది అనమాట. అయితే దీంట్లో బెల్లంలో ఏముంటుందంటే పొటాషియము, అలాగే ఫాస్ఫరస్ కూడా ఉంటుంది దీంట్లో కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం కూడా ఉంటుంది అనమాట. సో మైక్రోన్యూట్రియన్స్ కూడా ఉంటాయి దీంట్లో, అలాగే మ్యాక్రోన్యూట్రియన్స్ కూడా ఉంటాయి. సో అందుకే మనము ఈ బెల్లంని వాడుతున్నాము. బెల్లం వచ్చేసి 1 స్పూనే తీసుకుంటున్నాము, ఎక్కువ తీసుకోము. 4 స్పూన్స్ మనం ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాం కదా, 5 స్పూన్స్ చనాదాలు తీసుకున్నాం. దీంట్లో 1 స్పూన్ మాత్రమే బెల్లం తీసుకుంటున్నాము. ఇది మెత్తగా ఇలా చేసుకోవాలి, గడ్డలు గడ్డలుగా ఉండకుండా మెత్తగా చేసుకోవాలన్నమాట. ఈ బెల్లం వచ్చేసి ఈ పౌడర్లో, మనం ఆల్రెడీ చేసి పెట్టిన పౌడర్లో మిక్స్ చేసేసేయాలి. మంచిగా మిక్స్ చేసేసేయాలి, ఎక్కడ కూడా ఓన్లీ బెల్లం ఉండకుండా మొత్తం పౌడర్లో కలిసిపోవాలన్నమాట. అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి. చేత్తో మంచిగా కలిపేసిన తర్వాత ఈ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒకసారి కాంపోస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ కాంపోస్ట్ ఒక 10 స్పూన్స్ తీసుకున్నాను. ఆ కాంపోస్ట్లో 2 స్పూన్స్ పౌడర్ చేసాం కదా, ఈ ఫర్టిలైజర్ని మనము దీంట్లో బాగా మిక్స్ చేసేస్తాము. ఇది ఎందుకు చేస్తున్నానంటే డైరెక్ట్గా ఈ పౌడర్ వేసామనుకోండి, రూట్స్ మనమే చిన్న చిన్న పాట్స్ కదా, అంత శక్తి తీసుకోలేమో అనేసి మిక్స్ చేస్తున్నాను. ఈ సాయిల్ కూడా ఆల్రెడీ ఏంటంటే కాంపోస్టే, బట్ అంత స్ట్రాంగ్ కాంపోస్ట్ కాదు. మనం ఎప్పుడు కూడా లైట్గా చేస్తూ ఉంటాం కదా, అంటే మరీ ఫర్మెంటెడ్ కాంపోస్ట్ కాదు కదా, అందుకే ఈ పౌడర్ని మిక్స్ చేస్తాం. అయితే ఈ ఫర్టిలైజర్ వేయడానికి ఒక పద్ధతి ఉందన్నమాట. నార్మల్గా బయట ఇలా వేసేయకూడదు. దీన్ని ఏం చేస్తామంటే ఒక మొక్కకి మనము సైడ్కి సాయిల్ అంతా పక్కన తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంచెం వేయాలన్నమాట. 1 స్పూన్ వేస్తున్నాము. ఈ పాట్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నేను 1 స్పూన్ వేస్తున్నాను. ఫర్టిలైజర్ని లోపల వేసేసి తర్వాత మొత్తం కప్పేసేయాలన్నమాట. ఇది ఎయిర్కి ఎక్స్పోజ్ కానివ్వకూడదు, ఎందుకంటే ఫంగస్ వచ్చేస్తుంది, తొందరగా ఫంగస్ వచ్చేస్తుంది అనమాట. అందుకే గాలి తగలకుండా సాయిల్తో కవర్ చేసేసేయాలి. అలాగే చిన్న పాట్స్ కూడా, ఈ చిన్న పాట్స్ అయితే 3 ఇంచెస్ పాట్సే. ఈ పాట్స్ను కూడా సైడ్ నుంచి ఇలా తీస్తున్నాను. దీనికి వేసేది మాత్రం జస్ట్ 1/2 స్పూనే, చూడండి 1/2 స్పూనే వేస్తున్నాను. ఇది కూడా కంప్లీట్ క్లోజ్ చేసేసేయాలి. సో ఇది దాదాపు 15 డేస్కి ఒకసారి వేసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. బయట మనము ఫర్టిలైజర్ కొనకుండానే ఇంట్లోనే ఇలాంటి ఫర్టిలైజర్స్ తయారు చేసేసుకోవచ్చు అనమాట. మంచి ఫ్లవర్స్ కూడా వస్తాయి, మంచి ఫ్రూట్స్ వస్తాయి, మంచి ఈల్డ్ వస్తుంది అనమాట, మంచి హార్వెస్ట్ వస్తుంది అనమాట. మొన్నసారి మనం బ్లాక్ సీడ్ ఫర్టిలైజర్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఈ బఠానీలు చెట్టు కూడా చూడు ఎంత బాగా వచ్చాయో చూడండి. ట్రిమ్ చేసిన తర్వాత కూడా చూడండి ఎంత బాగా గ్రీన్ కలర్ లీవ్స్ వచ్చాయి. తర్వాత మొగ్గలు కూడా వచ్చాయి. ఇంకా 2-3 డేస్లో పూలు కూడా వస్తాయి అనమాట. సో దీనికి కూడా ఫ్లాక్స్ సీడ్ ఫర్టిలైజర్ వేసాను. దాని తర్వాత చూడండి ఆకులు ఎంత బాగా వచ్చాయో. అస్సలు లేకుండేవి ఆకులు అయితే, ఇప్పుడైతే బాగా పెరిగిపోయినాయి, అంటే గ్రీన్గా బాగా వచ్చాయి. సో హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.